మళ్ళీ దాంట్లో రాముడికి ఏదో మాట ఇచ్చాడు జై హనుమాను. మరి ఆ రాముడి క్యారెక్టర్ ఎవరు వేస్తారనేది చూడాలి. కొంతమంది మహేష్ బాబు అంటున్నారు, కొంతమంది రామ్ చరణ్ అంటున్నారు. ఇలా రకరకాల పేర్లు అయితే వస్తున్నాయి. ఇంకా హనుమాన్ క్యారెక్టర్ వచ్చేసి మరి పెద్ద హీరో పాన్ ఇండియా స్టారే ఉంటాడని అయితే ప్రశాంత్ వర్మ లీక్ అయితే ఇచ్చాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రానా మ్యాక్సిమం ఉండేలా కనిపిస్తున్నాడని తెలుస్తుంది. కాబట్టి రానానే నాకు తెలిసి ఆ బడ్జెట్లో రానానే ఉండొచ్చు. ఎందుకంటే ఏ పాన్ ఇండియా స్టార్ కూడా దానికి సూట్ అవ్వడు, మెయిన్ సూట్ అవ్వడు. ఎందుకంటే హైటు వెయిటు కరెక్ట్గా బాడీ అయితే స్ట్రక్చర్ అయితే ఉండాలి. నాకు తెలిసి రానా అయితే కరెక్ట్గా సూటబుల్ అనుకుంటున్నా. మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి. హనుమాన్ సినిమా అయితే స్టోరీ నడిపించింది, కథ నడిపించింది. కథ బాగుంటే సినిమా ఆదరిస్తారని అయితే ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులు అయితే నిరూపించుకున్నారు. ఇది ఓవరాల్గా చూద్దాం. మరి జై హనుమాన్ 2025లో వస్తుంది. అప్పటిదాకా మనం అయితే సినిమా కోసం వెయిట్ చేయక తప్పదు.